రమ్య ఆ బ్యాగ్ తీసుకుపోయి కార్లో పెట్టమనుకో డ్రైవర్ను. ప్రాజెక్ట్ మీటింగ్ ఉన్నది నాకు. బ్యాగ్ తీసుకుపోవడం మర్చిపోతా. బ్యాగ్ తీసుకుపోయి డ్రైవర్కి ఇపో. ఇన్నే బ్యాగ్ పెట్టమన్నాడా ఫైల్స్ పెట్టమన్నాడా? బ్యాగ్ పెడదాం. ఇలా ఫైల్స్ అనేవి ఫైల్స్ ఒక్కటి లేకపోయా. మా బిత్తిరి ఇట్లా తీసింది ఏంది ఫైల్స్? ఒక్క ఫైల్స్ లేదు. నేను అన్ని సర్దుకొని పెట్టినా ఇంట్లో. అసలే ప్రాజెక్ట్ ఫైల్స్. నేను ఇప్పుడు ఏం చెప్పాలి? రమ్య 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 అంటే వినపడట్లేదా? వస్తున్నానండి. ఎందుకు అరుస్తున్నారు అట్లా? అబ్బా ఎంత నిమ్మలాగా వస్తున్నావే, అరుస్తున్నారా అని. ఇప్పుడు ఏమైందండి? ఏమని చెప్పినా నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పి నాకు చెప్పలేదా? నీకు ఇంపార్టెంట్ మీటింగ్ అంటే నేనేం చేయాలండి? అయ్యో ఇప్పుడు ఏమైందండి? ఫైల్ ఉన్న బ్యాగ్ పెట్టమంటే ఆ ఉత్త బ్యాగ్ పెడతావే నువ్వు? మీరు ఏమన్నారు? నేను ఏమన్నా? బ్యాగ్ కార్లో పెట్టమని చెప్పిన. బ్యాగ్ పెట్టినా? బ్యాగ్ తీసుకుపోయి బ్యాగ్ పెట్టమంటే బ్యాగ్ నా ఫైల్ తీసి ఉత్తే బ్యాగ్ పెడతావా అని. మీరు బ్యాగే పెట్టమన్నారు, ఫైల్స్ అని చెప్పలే నాకు. రమ్య, ఓ రమ్య. వస్తున్నాను అత్తయ్య. ఏమండి అత్తయ్య పిలుస్తుంది. ఇంత నుండి ఉండి నా మైండ్ అంతా దొబ్బుతుంది. దీనికి తెలివి ఎప్పుడు వస్తుందో ఏమో. చెప్పండి అత్తయ్య గారు, పిలుస్తున్నారు. రమ్య, నేను గుడికి వెళ్తున్నా, టమాటాలు పొయ్యి మీదే. సరే అత్తయ్య గారు. అమ్మో ఈ టమాటా తీసి పొయ్యి మీద వేద్దాం. ఏం చేస్తున్నావే రమ్య? ఓ అత్తయ్య, మీరే కదా టమాటాలు పొయ్యి మీద ఏమన్నారు వేసి ఇగో ఇట్లా ఫోన్ చూసుకుంటా కూర్చున్నా. కళ్ళు మంట కదనే. అయ్యో రామ రామ, ఎక్కడ దొరికినవే? టమాటాలు పొయ్యి మీదే పెట్టమంటే కూర అన్నమనే అర్థం. మీరు అలా చెప్పాలి కదా అత్తయ్య గారు నాకు వండమని. సాలుగాని పోయి ఇంకా పొయ్యి కాడికి వస్తానవా? మీరు ఎట్లా చెప్తే అట్లనే అత్తయ్య గారు, మీ ఆజ్ఞే నేను పాటిస్తా. అరే సంజయ్గా ఎడ దొరకబట్ట కష్టం దీన్ని. మా సంజయ్ ఈ ఫోన్ రోజు వాడతాడు కానీ దీన్ని ఒక్క రోజు క్లీన్ చేసుకోడు, అంత డస్టే. దీనికి స్నానం చేపిద్దాం. ఇక్కడ ఎండబెడదాం ఇక కాసేపు. ఏంది ఏం చెప్తాను వీడ? అయ్యో ఏంది ఫోన్ అంతా పచ్చి పచ్చిగా ఉన్నది? ఫోన్ అంతా డట్టిగా ఉందని స్నానం చేపించానండి దానికి. ఓ తెలియదక్క మొక్క దానికి ఫోన్ స్నానం చేపిస్తారా ఎవరైనా? ఓ పిచ్చిమోగా నాన్న, ఏం పని చేసినావే? ఏం పని చేసినా నాశనం పదర్వాలు చేస్తున్నావు. ఎవడన్నా ఫోన్ కడుగుతాడే? కోడలు చేసిన చిన్న తప్పుకు తిడతారానే? వాళ్ళ ఇంట్లో పో వెళ్ళు, ఇలా అసలు మంచిలు పట్టుకురాపో. సరే మామయ్య గారు. మామయ్య గారు కుండలో తీసుకురమ్మంటారా ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకురమ్మంటారా వాటర్? కథం. తల్లి కుండలో తీసుకురా. మామయ్య గారు చిన్న కుండలో ఇదేమంటారా పెద్ద కుండలో ఇదేమంటారా? ఏదన్నా ఒక దాంట్లోకి వెళ్ళి తీసుకురాపో తల్లి. మామయ్య గారు మట్టి కుండలో ఇదేమంటారా స్టీల్ బిందులు ఇదేమంటారా? ఓ కొడుకా దీంతో చొరుకుంటూనే ఉండరు, నేను వైపు ఆడుకుంటా. ఇటువంటి పిచ్చి దాంతో నా వల్ల కాదు. సరే కోళ్ళ, నీ పని నువ్వు చేసుకోపో, నీ లేదని నేను తాగుతాపో. అయినా నేను ఏం తెలియదు తక్కువ పని చేసినా నన్ను అందరు తిడతారు కానీ ఫోన్ అయితే తల మెరుస్తుంది. ఏంటి పిచ్చి మొక్క? ఏందిరా కొడుగా, దీంతో ఎట్లా నెగిలేదు మన ఇద్దరు? ఏం చేద్దామమ్మా, ఎక్కడన్నో తీసుకొచ్చి నాకు తగలబెట్టి నా బాగా నిలబడుతుంది మొత్తం మీరంతా. అట్లా కాదురా సంజయ్. పోయమ్మా ప్రశాంతంగా కూర్చున్నాడు, మళ్ళీ దాని జోలో ఇస్తాను మాట. మరి ఎవరి దగ్గర తీయాలరా? లలిత
ఏంది ఏంది కథ ఏంది నువ్వే పూల లెక్క తయారైతాను లలిత సంజయ్ గారి పని మీద ముంబై పోతున్నా. లలిత ఓడలు నువ్వు జాగ్రత్త. అరే సంజయ్ ఎంతసేపు రా, ఇంకా రాడేది. డాడీ వస్తున్నా. ఏ రమ్య, వస్తున్నానండి. నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయకు, అమ్మని విసిగించకు. అరే సంజయ్గా ఎప్పుడన్నా కోడలు తిట్టకుంటున్నావు? నోరు మూసుకొని పదా, లేట్ అవుతాను పా. రమ్య బ్యాగ్ తీసుకొని రాపో. మామయ్య గారు ఆఫీస్ బ్యాగ్ తెమ్మంటున్నారా? స్కూల్ బ్యాగా లగేజ్ బ్యాగా? ఓ కొడుక, నువ్వు దానికి ఎందుకు చెప్తారో డాడీ, మనమే పోయి తెచ్చుకుందా. ఏంది రమ్య గట్ల అన్ని తెలివి తక్కువ పనులు చేస్తాను ఏంది? ఏం చేయాలి నేను నవ్య? ఇంట్లో ఎంత మంచి పనులు చేసినా తెలియ తక్కువ దాన్ని అందిడుతున్నారు నా. అది నిజమే కదా. ఏమన్నావు? ఏం లేదే రమ్య, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. వల్ల నీ అత్త నీ మావ నీ మొగుడు అందరు మెచ్చుకుంటారు. గురించే ప్రయత్నిస్తున్నా. ఏం ప్రయత్నం చేసినావు నవ్య? తొందరగా చెప్పరా, అదే నాకు. ఈ ప్లాన్ నీకు బాగా ఉపయోగపడుతుంది విను. అయినా ఈ సంగతి తెలుసా నీకు? రాత్రి ఆ పక్క సందులా దొంగలు పడ్డారు. అవునా? మా ఇంట్లో మా ఆయన వాళ్ళు కూడా లేరు, జాగ్రత్త పడాలి మేము. అయితే నేను చెప్తాను, చెవిటి పడే. అంతే నానే? ఓకే, థ్యాంక్ యూ. మరి అయినా దీనివల్ల నీ కుక్క తిట్లు పడతాయి పో. ఏందే ఈ దగ్గు ఘాటు పెడతాను ఇంట్లో? ఏందే ఏంది ఏందే నన్ను చంపుతావా? ఏందే ఈ మిరపకాయలు వేసి ఘాటు పెట్టి? అత్తయ్య గారు ఆగండి, ఈ పొగ ఎందుకు వేస్తున్నానో మీకు తెలియదు, కాసేపటి మీకే అర్థమవుతుంది. ఏమో నేను చేసేది. పోలీసులకు ఫోన్ చేస్తా. హలో 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 చూడాలా నువ్వెంత మంచి పని చేసినవే నా బంగారు ఫోటో. నవ్య ఉన్నావానే? ఏంది రమ్య? అబ్బా నవ్య, నువ్వు చెప్పిన ఐడియా మస్తు పని చేసిందే నాకు. మా అత్త మామ నన్ను మస్తు మెచ్చుకున్నారు. మా ఇంట్లో పడ్డ దొంగలు కూడా వారిపోయినరు.
నువ్వు ఇచ్చిన ఐడియాకి. అమ్మా నువ్వు ఇన్ని రోజులు అందరూ తెలివి తక్కువ దానివి అని తిట్టేవారు, ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు నీ వల్లనే. థ్యాంక్స్ నవ్య. అమ్మా నేను దీన్ని తిట్లు తినిపిద్దాం అనుకున్నా, కానీ నేను చెప్పిన తింగర్ ఐడియా వల్ల దీన్ని అందరూ మెచ్చుకున్నారు. నిజంగా నేను దొంగలెత్తారని అస్సలు అనుకోలేదు. ఆ దొంగలు రావడం వల్ల తెలివి తక్కువ కాస్త తెలివిదయ్యాయి నా తిక్కల ఐడియా. నిజంగా నా కోడలు తెలివి తక్కువ అనుకున్నా, నిజంగా బంగారు కోడలు నా కోడలు.